హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. ప్రేరణ కాఫీ షాప్లో బేరర్తో కాఫీ ఎలా చేయాలో చెప్పి అలా తయారు చేసి 2 కప్పులు కాఫీ తీసుకురమ్మంటుంది. బేరర్ అలాగే అని చెప్పి వెళ్ళిపోతాడు. సిద్ధార్థ్ ప్రేరణతో, మేడం మీరు జీనియస్ అండి అంటాడు. ఒక కాఫీని ఇంత పర్టికులర్గా తయారు చేయాలని నాకు ఇంతవరకు తెలియదండి అంటాడు. ప్రేరణ, మరి ఏమనుకుంటున్నావు ఈ ప్రేరణ అంటే అంటుంది. ఏదో నీతో ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటుంది, సో ఉమన్ అని అనుకున్నావా? మనం ఏం చేసినా ఒక రేంజ్లో ఉంటుంది అంటుంది. సిద్ధార్థ్, మీరు చెప్తుంటేనే అద్భుతంగా ఉందండి అంటాడు. ప్రేరణ, కాఫీ తాగి చూడు ఇంకా బాగుంటుంది అంటుంది. సిద్ధార్థ్, ఇంత గొప్ప మనిషితో నేను ఇంతకాలం ట్రావెల్ చేస్తున్నాను అంటే నా పూర్వజన్మ సుకృతమే మేడం అంటాడు. ప్రేరణ, కాఫీలు టీలు మనకు ఇంగ్లీషోడు అలవాటు చేసినా అవి ఇంట్లో భాగమైపోయాయి. అలాంటి వాటిని మనం ఇంకా ఎంత గొప్పగా క్రియేట్ చేయాలి, ఒకసారి ఆలోచించు అని అడుగుతుంది. సిద్ధార్థ్ అవును అంటాడు. బేరర్ కాఫీ తెచ్చి ఎలా ఉందో తాగి చెప్పండి అంటాడు. సిద్ధార్థ్ కాఫీ తాగి వావ్ అద్భుతం అంటాడు. కాఫీ నా పెదాలను తాగితే స్వర్గాన్ని టచ్ చేసినట్టుందండి అంటాడు. ప్రేరణ, దట్ ఈస్ ప్రేరణ అంటూ బేరర్ని బిల్లు తెమ్మంటుంది. బేరర్ వెళ్ళిపోతాడు. ప్రేరణ సిద్ధార్థ్తో, మళ్ళీ ఇలాంటి కాఫీ దొరకదు, అనుభవిస్తూ తాగు అంటుంది. సిద్ధార్థ్, మొత్తం తాగైనా లేక రేపటికి కాస్త ఉంచుకోనా అంటాడు. ప్రేరణ సీరియస్గా చూడడంతో, సారీ మేడం ఫ్లోలో వచ్చేసింది అంటాడు సిద్ధార్థ్. ఇక ప్రేరణ సిద్ధార్థ్ కాఫీ తాగుతూ ఉంటారు. బేరర్ బిల్ తీసుకుని వస్తాడు. సిద్ధార్థ్ ఆ బిల్ తీసుకోబోతూ ఉంటే ప్రేరణ, నేనే పే చేస్తానని చెప్పాను కదా అంటూ బేరర్ని ఎంత అని అడుగుతుంది. బేరర్ 80 రూపీస్ మేడం అంటాడు. ప్రేరణ షాక్ అవుతూ, ఏంటి 2 కాఫీ 80 రూపీసా అంటుంది. బేరర్, మీరు స్పెషల్గా చెప్పారు కదా, వాటర్ కూడా మిక్స్ చేయలేదు అంటాడు. ప్రేరణ సిద్ధార్థ్ తన్నే చూస్తూ ఉండడంతో 80 రూపీసేనా అంటూ బ్యాగ్లో వెతుకుతూ ఉంటుంది. బేరర్ ఎంతసేపు మేడం అంటాడు. ప్రేరణ, ఉండవయ్యా కాస్త ఆగలేవా అంటుంది. సిద్ధార్థ్ ఏమైందండి అని ప్రేరణను అడుగుతాడు. ప్రేరణ తన దగ్గర లేవన్నట్టు సైగ చేస్తుంది. సిద్ధార్థ్, అర్థమైంది నేనున్నాను కదా అంటూ తన పర్సులో వెతుకుతాడు. 20 రూపీస్ మాత్రమే ఉండడంతో మరి మన పొజిషన్ ఇంత బ్యాడ్ అయిపోయిందా అనుకుంటాడు. ప్రేరణ సేమ్ పొజిషనా అంటుంది. బేరర్ సార్ బిల్ అని అడుగుతూ ఉంటే సిద్ధార్థ్, నువ్వు మళ్ళీ రావయ్యా, నా ఫ్రెండ్ వస్తున్నాడు, వచ్చాక ఇచ్చేస్తా అంటాడు. బేరర్ వెళ్ళిపోతాడు. సిద్ధార్థ్ ప్రేరణతో, డబ్బులు లేనప్పుడు నార్మల్ కాఫీ తాగొచ్చు కదా, ఏదో స్పెషల్ కాఫీ ఇలా చెయ్యి అలా చెయ్యి, అది ఇది అని అవసరమా నీకు అంటూ కోపడతాడు. నీ దగ్గర ఎంతున్నాయి అని ప్రేరణను అడుగుతాడు. ప్రేరణ 20 రూపీస్ అని చెప్పడంతో సిద్ధార్థ్ తన దగ్గర కూడా 20 రూపాయలే ఉన్నాయి అని చెప్పి, ఇందాకే నార్మల్ కాఫీ తాగుంటే 20 సరిపోయి ఉండేది, అనవసరమైన బిల్డప్ అనుకుంటూ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని అనుకుంటూ ఉంటాడు సిద్ధార్థ్. ప్రేరణ కాఫీ బిల్కి కూడా కంగారు పడాల్సి వస్తుంది అంటుంది. సిద్ధార్థ్, మీరెంత స్ట్రగుల్లో ఉన్నారో నేను అంతే స్ట్రగుల్లో ఉన్నానండి అంటాడు. ప్రేరణ, అది తర్వాత, ఇప్పుడు బిల్ ఎలా కడతాం, ఇక్కడ నుంచి ఎలా బయటపడతాం అని అడుగుతుంది. సిద్ధార్థ్, మమ్మల్ని కాపాడేవాడే లేడా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే పరాంకుశం సిద్ధార్థ్ ప్రేరణ దగ్గరకు వస్తాడు. తను పెయింటింగ్స్ అమ్మడానికి రాలేదు అని చెప్పి కూల్గా హాట్ కాఫీ తాగేసి వెళ్ళిపోతాను అంటాడు. ప్రేరణ సిద్ధార్థ్, పరాంకుశం రుణం తీర్చుకునేందుకు తామే కాఫీ ఇప్పిస్తామని చెప్పి తమ టేబుల్ దగ్గరే కూర్చోమంటారు. పరాంకుశం హ్యాపీగా ఫీల్ అవుతూ సిద్ధార్థ్తో, ఓకే రోమియో, మీరిద్దరూ భలే మొహమాట పెట్టేస్తున్నారు, మై డియర్ లవ్ బర్డ్స్, నేను ఇక్కడే కూర్చుంటా, మీరిచ్చే కాఫీయే తాగుతా, అర్జెంటుగా కాఫీ తెప్పించవా అంటాడు. సిద్ధార్థ్ బేరర్ని పిలిచి, మా ఫ్రెండ్ వస్తాడని చెప్పాను కదా, వెళ్ళి ఆ కాఫీ పట్రా అంటాడు. బేరర్ నాకు చెప్పలేదు సార్ అంటాడు. సిద్ధార్థ్, చెప్పానులేవయ్యా, నువ్వు వినలేదు, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకునిరా అంటాడు. పరాంకుశం షుగర్ కొంచెం ఎక్కువ వెయ్యి అంటాడు. సిద్ధార్థ్ మొత్తం షుగర్ వెయ్యి అంటూ ఉంటే పరాంకుశం, రోమియో మొత్తం వద్దమ్మా, 1 స్పూన్ చాలమ్మా అంటూ బేరర్తో 1 స్పూన్ చాలు అంటాడు. బేరర్ ప్రేరణతో, మేడం స్పెషలా అని అడుగుతాడు. ప్రేరణ వెరీ వెరీ స్పెషల్ అంటుంది. బేరర్ వెళ్ళిపోతాడు. పరాంకుశం, మీరిద్దరూ తాగరా అని అడుగుతాడు. ప్రేరణ సిద్ధార్థ్ తమ కప్పులు చూపెడతారు. పరాంకుశం, అర్థమైంది, మీరు సగం తాగేశారా అంటాడు.
బేరర్ కాఫీ తెచ్చివ్వడంతో పరాంకుశం హ్యాపీగా కాఫీ తాగుతూ ఉంటాడు. సిద్ధార్థ్ ప్రేరణకు సైగ చేసి ప్రేరణ ఫోన్కి రింగ్ చేస్తాడు. ప్రేరణ ఒక కాల్ మాట్లాడి వస్తాను అని పరాంకుశంకి చెప్పి పక్కకు వెళ్ళిపోతుంది. సిద్ధార్థ్ బేరర్ని పిలిచి 3 కాఫీకి బిల్ తెమ్మంటాడు. పరాంకుశంతో తను ఇంపార్టెంట్ కాల్ మాట్లాడి వస్తాను అంటూ వెళ్ళిపోతాడు. పరాంకుశం ఇద్దరికి ఒకేసారి ఫోన్ వచ్చింది, ఏంటో అంత ఇంపార్టెంట్ అనుకుంటూ కాఫీ తాగుతూ ఉంటాడు. బేరర్ పరాంకుశంకి బిల్ ఇవ్వబోతూ ఉంటే పరాంకుశం ఆ అమ్మాయి ఆ అబ్బాయి పే చేయలేదా అని అడుగుతాడు. బేరర్ లేదు సార్ అంటాడు. పరాంకుశం షాక్ అవుతూ నేను నీ బొమ్మ గీసాననుకో ఎంత ఇస్తావు అని బేరర్ని అడుగుతాడు. బేరర్ సీరియస్గా చూడడంతో నేల మీద వేస్తాను అంటాడు. బేరర్ పరాంకుశంని తనతో తీసుకుని వెళ్తాడు. పరాంకుశం ఫ్లోర్ని క్లాత్తో క్లీన్ చేస్తూ నేల మీద నా బతుకు, పెయింటర్ అంటే ఏదో అనుకున్నా, కాఫీకి కక్కుర్తి పడితే అనుకుంటూ ఏడుస్తూ క్లీన్ చేస్తూ ఉంటాడు. కస్టమర్స్ అటు ఇటు నడుస్తూ వెళ్తూ ఉంటారు. పరాంకుశం మళ్ళీ క్లాత్తో క్లీన్ చేస్తూ ఉంటాడు. ప్రేరణ సిద్ధార్థ్ నవ్వుకుంటూ ఉంటారు. ప్రేరణ పాపం పరాంకుశం గారు అంటూ ఉంటే సిద్ధార్థ్ పర్వాలేదులేండి అంటాడు. ప్రేరణ అలా చేయడం తప్పనిపిస్తుంది అంటుంది. సిద్ధార్థ్ మనమేమైనా బ్యాంకులు కొల్లగొట్టామా, ఏదో తప్పక 120 రూపీస్ బిల్ కట్టించాము, తిరిగి ఇచ్చేద్దాంలేండి అని చెప్పి ప్రేరణను తన బైక్ మీద తీసుకెళ్తూ ఉంటాడు. ఇక ఈశ్వరి గణేష్ని ఏం జరిగిందని అడుగుతుంది. గణేష్ ఏం లేదమ్మా అన్నీ సర్దుకుంటాయి, నువ్వు టెన్షన్ పడకు అంటాడు. ఈశ్వరి టెన్షన్ పడకూడదా అంటూ కోపడుతుంది. దాని నీడ కూడా ఇంటి మీద పడకూడదనుకుంటే అది దర్జాగా వచ్చి వెళ్తుంది. అయినా నేను టెన్షన్ పడకూడదా? అనాకాని విలువ చేయని అనామకురాల్ని పిలిచి ప్రాపర్టీ పేపర్ మీద సంతకాలు పెట్టమని బేరాలాడుతున్నావు. అయినా నేనేమీ టెన్షన్ పడకూడదా? నిన్ను అడగకూడదా అని అడుగుతుంది. గణేష్ తనకు కాస్త టైం ఇవ్వమంటాడు. 4 రోజుల్లో అది ఇంటి వైపుకే కాదు మన ఊసే ఎత్తకుండా చేస్తాను అంటాడు. ఈశ్వరి ఇన్నాళ్ళు ఏం చేశావరా అంటుంది. మన ఊహల్లో లేని కుటుంబం మన ఊళ్ళోకి వచ్చింది, ఊళ్ళో నుంచి మన జీవితాల్లోకి వచ్చింది, జీవితాల్లోంచి ఇంట్లోకి వచ్చి మీ నాన్నతో మాట్లాడుతుంది, మనల్ని పిచ్చివాళ్ళని చేస్తుంది. ఇలాగే వదిలేస్తే రేపు నలుగురిలో వాళ్ళు రాజశేఖరం కూతుళ్ళమంటారు, దాని తల్లిని తెచ్చి నాకు సవతిని చేస్తారు, మీ తండ్రిని తన్నుకుపోతారు, అప్పుడు నా పరిస్థితి ఏంట్రా అని అడుగుతుంది. గణేష్ అలా జరగనివ్వను అంటాడు. ఆ రోజు ఆ క్షణం రాకూడదనే ఈ సంతకాలు అంటాడు. దాన్ని అదిరించో బెదిరించో బతిమాలో బామాలో సంతకాలు పెట్టించకపోతే నువ్వన్నదే జరుగుతుంది అంటాడు. మన ఆస్తి పేపర్ల మీద దాని పేరు ఉండడం మనకి ప్రమాదం, దానికి అవకాశం. ఇప్పుడు దాంతో సంతకాలు పెట్టించుకొని దాన్ని కాగితాల్లోంచి మన జీవితాల్లోంచి చెరిపేయకపోతే ఈ ఒక్క ఆధారంతో తీగ మొత్తం లాగి డొంక కదిలిస్తుందది. ఈ ఒక్క సాక్ష్యంతో వాళ్ళు నా తండ్రికి సక్రమ సంతానమై మన నెత్తికెక్కి కూర్చుంటారు, పర్వాలేదా అని అడుగుతాడు. ఈశ్వరి అలా జరగకూడదు, కల్లో కూడా నేను ఒప్పుకోలేను అంటుంది. గణేష్ అందుకేనమ్మా దాని ఇంటికి పిలిచి సంతకాలు పెట్టించాలనుకున్నాను, కానీ అది నాకే రివర్స్ అయింది అంటాడు. ఈశ్వరి గణా నువ్వేం చేస్తావో నాకు తెలీదు, దాని పేరు కాగితాల మీద ఉండకూడదు, దాని నీడ ఇంటి మీద పడకూడదు, ఎంత ఖర్చైనా పర్లేదు, వాళ్ళ ఆనవాళ్ళు చెరిపోయాలి అంటుంది. గణేష్ ఇక ఆగనమ్మా, దానికంటూ ఏ చిన్న ఆధారం ఉండకూడదు, అది నోరు తెరవకూడదు, ఏదో ఒకటి చేస్తాను, నువ్వు మాత్రం టెన్షన్ పడకమ్మా, వెళ్ళు అని చెప్పి ఒక ఆమెకు ఫోన్ చేసి నీకు ఒక ఫోటో పంపిస్తున్నాను, నాకు ఒక పని చేసి పెట్టాలి అంటాడు. ఆమె అలాగే సార్ తప్పకుండా అంటుంది. ఇక ప్రేరణ సిద్ధార్థ్ విశ్వనాథ్ ఇంట్లో ఉంటారు. విశ్వనాథ్ సిద్ధార్థ్ ప్రేరణ వీక్లీ టెస్ట్ బాగా రాయలేదు అని చెప్పి ఏమైంది మీ ఇద్దరికి, ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతాడు. నేను సరిగా టీచ్ చేయట్లేదా అని అడుగుతాడు. సిద్ధార్థ్ అలాంటిదేం లేదు సార్, మీరు ఏం చెప్పినా చాలా క్లారిటీగా ఉంటుంది అంటాడు. ప్రేరణ ఇట్టే అర్థమైపోతుంది సార్ అంటుంది. విశ్వనాథ్ మరి ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు. మీ మైండ్ ఇక్కడ లేదు, ఇంకా ఆ కేసు గొడవ గురించి ఆలోచిస్తున్నారా అని అడుగుతాడు. సిద్ధార్థ్ అదెప్పుడో మర్చిపోయాం సార్ అంటాడు. ప్రేరణ పర్సనల్గా మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ అంటుంది. విశ్వనాథ్ అసలు సమస్యలు లేనిదెవరికి అంటాడు. ఎంతటి వాళ్లకు అంతటి సమస్య ఉంటుంది. ఆకలిగా ఉన్నప్పుడు అన్నం గురించే ఆలోచించాలి, పనిలో ఉన్నప్పుడు పని మీదే దృష్టి పెట్టాలి, చదువు కూడా అంతే అంటాడు. అలా ఫోకస్గా ఉండాలి అంటే మీకున్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోండి, మీరు చేస్తుంది సివిల్స్, సిల్లీ రీజన్స్ చెప్పకండి అంటాడు. ప్రేరణ సిద్ధార్థ్ సారీ చెప్తారు. విశ్వనాథ్ బయలుదేరండి అంటాడు.
ప్రేరణ సిద్ధార్థ్ విశ్వనాథ్ ఇంటి బయటకు వస్తారు. ప్రేరణ విశ్వనాథ్ అన్న మాటలకు బాధపడుతుంది. సిద్ధార్థ్ మైండ్లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే, ఏదో ఒక విషయం రన్ అవుతూ ఉంటే ఇంకో విషయం మీద ఫోకస్ చేయలేము. నా పరిస్థితి నీ పరిస్థితి రెండూ ఒకటే అంటాడు. ప్రేరణ నా మైండ్లో ఏం రన్ అవుతుంది అని అడుగుతుంది. సిద్ధార్థ్ ఫైనాన్షియల్ మ్యాటర్ అంటాడు. ప్రేరణ నిజమే, రోజు రోజుకి ప్రాబ్లం పెరిగిపోతుంది, ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటుంది. సిద్ధార్థ్ మనకు ఏదైనా ఇన్కమ్ సోర్స్ కావాలి అంటాడు. జాబ్ చేస్తే కోచింగ్కి టైం సరిపోదు, బిజినెస్ అయితే కోచింగ్కి టైం ఇవ్వగలం, ఒకరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు, కాబట్టి బిజినెస్ రన్ చేయడం గురించి ఆలోచించండి అంటాడు. ప్రేరణ బిజినెస్ చేయడం అంత ఈజీ కాదు అంటుంది. సిద్ధార్థ్ కాఫీ షాప్లో ప్రేరణ కాఫీ తయారీ గురించి చెప్పడం గుర్తు చేసుకుని కాఫీ షాప్ పెడదామంటాడు. మీరు అద్భుతంగా కాఫీ పెడతారు కదా, అదే కాఫీని కాఫీ షాప్ పెట్టి జనాలకు అందిద్దామంటాడు. ప్రేరణ మనం కాఫీ పెట్టడం ఏంటండి, అది జరిగే పని కాదు అంటుంది. సిద్ధార్థ్ ఎందుకు జరగదండి, మనం డిసైడ్ అయితే జరిగి తీరుతుంది అంటాడు. ప్రేరణ కానీ సిటీలో గల్లీకి 10 కాఫీ షాపులు ఉన్నాయి అంటుంది. సిద్ధార్థ్ 100 ఉండనివ్వండి పర్లేదు, మనం పెట్టే కెఫే అందరిలా కాదు అంటాడు. అందులో ఏదైనా స్పెషాలిటీ ఉండాలి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అంటాడు. ప్రేరణ ఏంటి ఆ స్పెషాలిటీ అని అడుగుతుంది. సిద్ధార్థ్ ప్రస్తుతానికి కాఫీ షాప్ పెట్టడం వరకే ఐడియా ఉంది, అందులో స్పెషాలిటీ గురించి ఆలోచించలేదు అంటూ ఐడియా నచ్చిందా లేదా అని అడుగుతాడు. ప్రేరణ ఐడియా వరకు ఓకే, ఒకసారి విశ్వనాథ్ సార్కి చెప్తాము, ఆయన సలహా కూడా తీసుకుందాము అంటుంది. సిద్ధార్థ్ ప్రేరణ విశ్వనాథ్ దగ్గరకు వెళ్ళి విషయం చెప్తారు. విశ్వనాథ్ ఐడియా బాగుంది అంటాడు. టైం అడ్జస్ట్ చేసుకోండి, పైగా కాస్త బడ్జెట్ కూడా అవుతుందేమో అంటాడు. సిద్ధార్థ్ ఆ ఏర్పాట్లన్నీ మేమే చేసుకుంటాం సార్ అంటాడు. విశ్వనాథ్ ఆల్ ద బెస్ట్ చెప్పి ఏం చేసినా రెగ్యులర్గా చేయకండి, ప్రత్యేకంగా చేయండి అంటాడు. చదువుని నెగ్లెక్ట్ చేయకండి అంటాడు. ప్రేరణ సిద్ధార్థ్ థ్యాంక్ యూ సార్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.